ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఇవాల్టి సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ గోంగూర మటన్ కర్రీ. కారం కారంగా పుల్లగా చిక్కని గ్రేవీతో ముక్కలు సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చూపించినట్లు ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా ఈ కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ గోంగూర మటన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ఈ గోంగూర మటన్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ మటన్ తీసుకున్నానండి. బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఈ మటన్ని కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి కానీ బాండీలోకి కానీ తీసుకోండి. చూసారు కదా మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో. అలాగే ఇందులో గోంగూర వేసి వండుకుంటాం కాబట్టి మీడియం సైజు 2 కట్టల గోంగూరని తీసుకున్నానండి. ఆకులు తుంచిన తర్వాత ఈ గోంగూరని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వాటర్లో వేసి ఉంచాను. ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లోనే రెడీ చేస్తామండి. స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మసాలా దినుసులను వేసుకోవాలి. ఒక 3-4 లవంగాలు, ఒక 3-4 మిరియాలు, కొంచెం చెక్క, ఒక 2 యాలకుల్ని వేసుకొని అవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగా వేసుకోవడం ద్వారా కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది. పసుపు మన హెల్త్ కూడా ఎంతో మంచిదండి. నేను 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే వేసాను. పసుపు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో టమాటో వేసుకోవాలి. 2 మీడియం సైజు బాగా పండిన టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఈ టమాటాలు సాఫ్ట్గా ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మటన్ వేసుకోవాలి. కడిగి పెట్టిన మటన్ మొత్తం కూడా ఇందులో వేయండి. మటన్ మొత్తం కూడా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ వేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం ద్వారా ముక్కలు అనేది తొందరగా ఉడికిపోతాయి. తర్వాత కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోగా మనం వేరొక పొయ్యి పైన ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కడిగి పెట్టిన గోంగూరను అందులో వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి మనకి ఆయిల్లో గోంగూర చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇది కాస్త సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఒక సైడు మటన్ కూడా ఉడికించుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అడగంటకుండా ఉంటుంది. తర్వాత కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని గోంగూర ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక సైడు మటన్ ఉడికించుకుంటున్నాం కాబట్టి ఇందులో కారం వేసుకోవాలి. ఈ మటన్ అనేది 50% ఉడికేలాగా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కారం వేసుకోండి. ఇక్కడ మటన్ క్వాంటిటీ ఎక్కువనే కాబట్టి నేను ఇక్కడ చూపించిన స్పూన్తో 3 స్పూన్ల వరకు కారం వేసాను. మటన్ కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని ఈ కారాన్ని కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో ఎసరు పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు ఎసరు పోయాలి. నేను ఇక్కడ చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పై మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
గోంగూర చూడండి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఈ గోంగూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. గోంగూర కొంచెం ఆకులుగానే ఉంది కాబట్టి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది, కర్రీతో చక్కగా కలిసిపోతుంది. చూసారు కదా, ఇక్కడ గోంగూర పేస్ట్ రెడీ అయిపోయింది. దీనిని ఒక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను, దీని కొలత కూడా చూపిస్తున్నానండి. చూడండి, గోంగూరని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీసుకోవాలి. చూడండి, మనకి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ అలాగే ఉన్నాయండి. మనం గోంగూర వేసి కూడా ఉడికించుకుంటాం కాబట్టి అప్పుడు వాటర్ అనేది చిక్కగా గ్రేవీ లాగా రెడీ అయిపోతాయి. గోంగూర పేస్ట్ వేసుకోవాలి. కర్రీలోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇలా ధనియాల పౌడర్ మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు సరి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేయాలి. ఇది దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూతని మామూలుగా పెట్టి ఉడికించుకోండి. చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చేసింది. గ్రేవీ కూడా ఇంకాస్త చిక్కగా అయిపోయింది. మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి. ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న కర్రీలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ ఎంత బాగా వచ్చిందో, చిక్కని గ్రేవీతో ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. కారంగా పుల్లగా భలే బాగుందండి. ఇలా ఉడికించుకున్న కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ, చూస్తుంటేనే నోరూరించే గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరిందండి కర్రీ. మీరు కూడా ఇలా చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడండి, కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా రుచిగా ఉంది. కర్రీని రెడీ చేసుకోవడం ఇంత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇక మీరు ఎవరైనా కూడా ఈజీగా చేసుకుంటారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.